ఏమనంటే డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం మొదటగా చెప్పుకోబోయే న్యూస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఆక్సిజన్ స్కేర్సిటీ వల్ల ఎవ్వరూ చనిపోలేదు COVID-19లో సెకండ్ వేవ్లో అని అంటున్నారు. ఎపిడమియాలజిస్ట్ ఏమంటున్నారంటే COVID-19 death certification does not record lack of oxygen, says epidemiologist. COVID-19 వల్ల ఆక్సిజన్ వల్ల ఎవరు చనిపోలేదు. ఆక్సిజన్ అనేది ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తుంది కానీ క్యూర్ చేయడానికి కాదు. ఆక్సిజన్ ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ది COVID-19 సపోర్ట్ ది పేషెంట్, అంతేగాని అది క్యూర్ చేయలేదు. కాబట్టి దానివల్ల ఎవరు చనిపోలేదు అని సెంట్రల్ హెల్త్ ఆఫీసర్ గారు అన్నారు. నెక్స్ట్ 10 PM WHO చీఫ్ స్టాఫర్ Telegram founder targeted. Macron, Ramaphosa, Pavel Durov were on Pegasus list. పావెల్ దురో అనే వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ అనమాట. వీళ్ళందరూ పెగసస్ స్పైవేర్ లో అంటే స్పైవేర్ వాళ్ళ దాంట్లో మొబైల్స్ ఇన్స్టాల్ చేయబడింది. ఇది వైర్ అనే ఇంటర్నేషనల్ పబ్లికేషన్ వారు రిపోర్ట్ చేశారు. ఇక్కడ ఏమంటున్నారంటే 4 numbers of several sitting heads of government and 7 former PMs were part of the leaked database whose mobiles were targeted by Pegasus spyware according to a report అన్నమాట. ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాక్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరక్కో, కింగ్ ఆఫ్ మొరక్కో వీళ్ళంతా ఉన్నారనమాట. ఓకే, ఇవి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపు డైలీ కరెంట్ అఫైర్స్ లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.